ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కతిందాం పిల్లల కోసం. అనగనగా ఒక రాజు అంటూ అమ్మమ్మనో తాతనో నానమ్మనో చెప్పే కథలంటే పిల్లగాళ్ళకు మస్త ఇష్టం. అలా ఒడిలో పడుకుని కథలింటుంటే కొత్త ఊహా ప్రపంచంలో తేలినట్టు అనిపిస్తుంది పిల్లగాళ్ళకు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు అసుంటి సందర్భాలు కనిపిస్తూనే లేవు. మరిగా లోటును తీర్చితందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం చారిత్రక, సాంఘిక, నీతి కథలను, పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించే కథలను ప్రసారం చేస్తున్నది. ఈరటి కార్యక్రమంలో ఇప్పుడు నాదరుగులు కథలు సంపుటి నుంచి ఉత్తరాల దొంగ కథ విందాం. రచన పైడిమరి రామకృష్ణ, చదివి వినిపించేవారు ఈ వరలక్ష్మి. నాదరుగులకు ఉత్తరాన ఉన్న నందనం అడవికి రాజు సింహం. నందనంలో ఉండే జంతువులు, పక్షులకు చుట్టుపక్క అడవుల్లో చాలా మంది బంధువులు, స్నేహితులు ఉండేవాళ్ళు. వాటి మధ్య యోగక్షేమాలు, ఇతర సమాచారాలు చేరవేయడానికి కోతిని నియమించింది సింహం. ప్రతిరోజు ఉదయం సింహం గుహకు చేరిన ఉత్తరాలను కోతి ఒక సంచిలో వేసుకొని వాటి చిరునామాలకు చేరువేసేది. ఒకరోజు కోతి సంచిలో ఉత్తరాలు వేసుకొని అడవిలో అలా నడుస్తూ ఉండగా, మామా, మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా అని అడిగింది ఒక బుజ్జి కుందేలు. రాలేదల్లుడు, ఇది 10వ రోజు నన్ను నువ్వు అడగడం, వస్తే ఇవ్వనా చెప్పు అంది కోతి. అది అలా పోతుండగా మళ్ళీ కాసేపు అయ్యాక దారిలో, తమ్ముడు, నాకేమైనా ఉత్తరాలున్నాయా అని అడిగింది ఏనుగు. లేవన్నా అంది కోతి. అలా ఉత్తరాల సంచితో నడుస్తూ ఉండగా దారిలో ఎలుగుబంటి కనిపించింది. కోతిబావా, కోతిబావా, నాకు ఉత్తరాలే ఇవ్వడం లేదు అని పలకరించింది. అయ్యో, వస్తే ఇవ్వనా బావా అంటూ నవ్వుకుంటూ అంది కోతి. అదే అడవిలో ఒక నక్క ఉండేది. అది కోతి ఉత్తరాలు గమ్యస్థానాలకు చేర్చడం లేదని, బద్ధకంతో కొద్ది మందికే ఇస్తోందని అన్ని జంతువులకు చెప్పింది. మృగరాజు గుహ నుంచి ఉత్తరాలు సేకరించి నేరుగా ఇంటికి పోయి నిద్రపోతోందని ప్రచారం చేసింది. అక్కడున్న జంతువులన్నీ నిజమే కావచ్చని అనుమానించాయి. ఇదే విషయాన్ని మృగరాజుకు చెప్పాయి. అలా జంతువులన్నీ మృగరాజుకు చెప్పేసరికి కాసేపు ఆలోచించి మృగరాజు ఇలా అన్నాడు. కోతి స్వభావం నాకు తెలుసు. అది చాలా మంచిది. అందుకే నేను దాన్ని కొలువులోకి తీసుకున్నాను. అయినా ఫిర్యాదును స్వీకరించి కోతిపై నిఘా పెడతాను అని చెప్పి పంపించాడు వాళ్ళందరినీ. మర్నాడు ఉదయం సింహం గుహ నుంచి ఉత్తరాలు సేకరించింది కోతి. తానే స్వయంగా వానరాన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంది సింహం. ఎవరికీ తెలియకుండా దాన్ని అనుసరిస్తూ వెళ్ళసాగింది. దారిలో, మామా, ఈరోజైనా మా అమ్మ నుంచి ఉత్తరం వచ్చిందా అని అడిగింది బుజ్జి కుందేలు. వచ్చింది అల్లుడు, ఇదిగో అందుకో అంది కోతి. నువ్వే చదివి వినిపించు మామా అని అడిగింది కుందేలు. అలా కుందేలు అడిగేసరికి కోతి సరేనని చెప్పి చదవడం మొదలుపెట్టింది. బుజ్జి, నేనిక్కడ క్షేమం. నువ్వెలా ఉన్నావు? సమయానికి తిని నిద్రపోతున్నావా? ఈ ఉత్తరంతో పాటు నీకిష్టమైన మిఠాయిలు పంపుతున్నాను. అవి కోతి మామ ఇస్తాడు. సంతోషంగా తిను. నేను త్వరలో వస్తాను అని చదివి మిఠాయిల పొట్లం ఇచ్చింది కోతి. అలా కాసేపు కోతిని గమనించిన తర్వాత తిరిగి గుహకు చేరుకుంది సింహం. ఆ మర్నాడు ఉదయం సింహం దగ్గరికి కొన్ని జంతువులు వెళ్ళాయి. ప్రభు, కోతి ఉండే చింత చెట్టు తొర్రలో ఎవరికీ పంచని ఈ ఉత్తరాలు దొరికాయి అని తిరిగి దాని గురించి ఆరోపించాయి ఆ జంతువులు. మిత్రులారా, కోతి చాలా మంచిది. మీరంతా నక్క మాటలు నమ్మి కోతిపై అనవసరంగా ఆరోపణలు వేస్తున్నారు అనంది సింహం. నేను నిన్న స్వయంగా కోతిని అనుసరించాను. ఉత్తరాలు అందరికీ పంచడమే కాదు, అమాయకంగా తల్లి ఉత్తరం కోసం ఎదురు చూస్తున్న బుజ్జి కుందేలకు తానే ఉత్తరం రాసింది. మిఠాయిలు కూడా ఇచ్చి సంతోషపెట్టింది. ఇలా ఎందుకు చేసిందంటే, ఓ 15 రోజుల క్రితం పక్క అడవికి పోతున్న తల్లి కుందేలను నక్క చంపి తినడం నేను చూశాను. ఇక మీరు చూపిస్తున్న ఉత్తరాలు నకిలీవి. వీటిని నక్కే సృష్టించి చింత చెట్టు తొర్రలో దాచింది అని అసలు నిజాన్ని బయటపెట్టింది సింహం. అన్నీ కలిసి దూరంగా చెట్టు చాటున దాగున్న నక్కను సింహం ముందుకు తీసుకొచ్చాయి. భయంతో నక్క తన తప్పు ఒప్పుకుంది. ఇదంతా తెలియని కోతి అప్పుడే ఉత్తరాలు సేకరించడానికి గుహకు వచ్చింది. ప్రభు, మీ కొలువులో పనిచేస్తున్న కోతి మీద ఈర్ష్యతో ఇలా చేశానని అంగీకరించింది నక్క. అవమానంతో
అది పక్క అడవిలోకి పారిపోయింది. జంతువులన్నీ కోతిని అభినందించాయి. ఇప్పటిదాకా మీరు నాదరుగులు కథలు సంపుటి నుంచి ఉత్తరాల దొంగ కథ విన్నారు. రచన పైడిమర్రి రామకృష్ణ. చదివి వినిపించిన వారు ఈ వరలక్ష్మి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. నాదరుగులు కథల సంపుటి నుండి సోమరి రంగడు కథ. ఈ కథ చెప్తున్నది ఈ వరలక్ష్మి. రచన పైడిమర్రి రామకృష్ణ. అనగనగా నాదర్గుల్ గ్రామం ఉండేది. నాదర్గుల్లో సోమయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. సోమయ్యకు లేక ఒక్క కొడుకు పుట్టాడు. వాడికి రంగడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు. ప్రేమ ఎక్కువ కావడంతో రంగడు సోమరిలా తయారయ్యాడు. ఆ ఊళ్ళో అందరూ వాణ్ణి సోమరి రంగడు అని పిలవసాగారు. రంగడికి పెళ్ళిడు వచ్చినా సోమరితనం మాత్రం పోలేదు. పనిలేని వాడికి పిల్లనెవరిస్తారన్న దిగులు తండ్రి సోమయ్యకు పట్టుకుంది. ఒకరోజు నాదర్గులకు కంచి నుంచి ఒక స్వామీజీ వచ్చారు. గుడిలో పూజలు నిర్వహిస్తున్న స్వామీజీని సోమయ్య కలిసి తన బాధనంతా చెప్పుకున్నాడు. స్వామి, నాకు ఒక్కగానొక్క కొడుకు. ఎన్నో పూజలు వ్రతాలు చేసిన తర్వాత లేక పుట్టాడు వాడు. మా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వాడు అడిగింది లేదనకుండా తీసిచ్చేవాళ్ళం. కాళ్ళు కింద పెట్టకుండా అల్లారు ముద్దుగా పెంచాను. ఆ గారాభమే వాడికి శాపమయ్యింది. ఇప్పుడు వాడు ఏ పని చేయని సోమరిలా తయారయ్యాడు. దీనికి కారణం నేనేనని ఒప్పుకుంటున్నాను స్వామి. వట్టి సంతోషాలే తప్ప కష్టపడి పనిచేయడం గురించి ఏనాడు నేర్పించలేదు వాడికి నేను. అందరూ వాడిని సోమరి రంగడు అని పిలవడం నాకు చాలా బాధగా ఉంది స్వామి. నా కొడుకును మీరే మార్చాలి. వాడి సోమరితనం మీరే పోగొట్టాలి అని 2 చేతులతో ఆ స్వామీజీకి మొక్కుతూ ఆయనని ప్రార్థించాడు. ఆ మాటలన్నీ విన్న స్వామీజీ మర్నాడు రంగడితో రమ్మని పంపించేశాడు. స్వామీజీ రంగడిని ఒంటరిగా ఆ ఊరి చెరువు దగ్గరకు తీసుకువెళ్ళాడు. చెరువులో బాతులు తేలుతూ కనిపించాయి. ఆ బాతులన్నీ చూసి స్వామీజీ ముచ్చటపడ్డాడు. ఆ తర్వాత స్వామీజీ రంగడితో ఇలా అంటాడు. రంగా, ఆ నీటి మీద తేలుతున్న బాతుల్ని చూస్తే ఏమనిపిస్తుంది నీకు అని అడిగాడు స్వామీజీ. అప్పుడు రంగడు ఇలా సమాధానం చెప్పాడు. హాయిగా, ప్రశాంతంగా, స్వచ్ఛంగా నీటిపైన తేలుతున్నట్లు కనిపిస్తున్నాయి స్వామి అని అన్నాడు. తనకు తెలిసిన కవిత్వాన్ని జోడించి చెబుతూ రంగడు ఆ సమాధానాన్ని చెప్పాడు. స్వామీజీ చిరునవ్వి నవ్వి, అవును కదా, మరి మనకు పైన కనిపిస్తున్న దృశ్యం మాత్రమే అది. కానీ ఆ బాతులు నీటి అడుగున తెప్పలాంటి తన పాదాలను అవిశ్రాంతంగా ఆడిస్తున్న మరో కోణం మనకు కనబడడం లేదు. అవి అలా శ్రమతో ఆడిస్తేనే నీటిపైన అందంగా తేలుతూ కనిపిస్తాయి. అలాగే మనం సుఖంగా జీవించాలి అంటే సోమరితనం వదిలి శ్రమించడం నేర్చుకోవాలి. శ్రమ లేకుండా సుఖం ఉండదు. సుఖంగా కనిపిస్తున్న ప్రతిదాని వెనుక నిరంతర శ్రమ దాగి ఉంది. అది నువ్వు గ్రహించాలి అని అన్నాడు స్వామీజీ. రంగడికి తను చేస్తున్న తప్పు తెలిసింది. తండ్రి నిరంతరం కష్టపడి సంపాదించిన ఆస్తిని కూర్చొని సుఖంగా తినడం తప్పనిపించింది. తను కూడా చాలా కష్టపడి సంపాదించుకొని సుఖంగా జీవించాలి అని నిర్ణయించుకున్నాడు. అలా కొద్ది రోజులకే రంగడిలో మార్పును గమనించాడు తండ్రి సోమయ్య. ఇప్పుడు రంగడిని ఎవ్వరూ సోమరి రంగడు అని అనడం లేదు. కష్టపడి సంపాదిస్తున్న రంగడిని చూసి పిల్లనిస్తామంటూ చుట్టుపక్కల ఊర్ల నుండి పెళ్లి సంబంధాలు రావడం మొదలెట్టాయి. కంచి స్వామికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు సోమయ్య. అలా రంగడికి మంచి సంబంధం కుదిరి పెళ్ళయింది. నాదర్గులు కథల సంపుటి నుండి సోమరి రంగడు కథ విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.